వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో బీభత్సమైన మెజారిటీలతో 151 స్థానాలు గెలిచిన పార్టీ అది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రూరాతి క్రూరంగా, దారుణాతి దారుణంగా కుప్పం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తున్న నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని ఎన్నో అరాచకాలు చేసి భయపెట్టి గెలుచుకున్న ఘనత వాళ్ళది. చంపి ప్రాణాలు తీసి కాళ్ళు చేతులు నరికిన ఘనత వీళ్ళది. వై నాట్ 175 అనే నినాదాన్ని కుప్పం గెలిచిన తర్వాత మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఈ నెల 12వ తారీఖున ఈ పులివెందుల అండ్ అదేవిధంగా ఒంటిమెట్ట ఈ 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నికల్లో ఒంటిమెట్ట పక్కన పడేస్తే పులివెందుల నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ కుప్పం మున్సిపాలిటీ ఓటమికి ప్రతిఫలంగా గెలుచుకోవాలి అన్న కసితో తెలుగుదేశం పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం పులివెందుల. ఆ నియోజకవర్గంలో జడ్పీటీసీ కనుక పోతే వై నాట్ 175 అనే నినాదం నుంచి జడ్పీటీసీని కాపాడుకోలేని స్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్న నిందపడతామన్న భయం మరో పక్క. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, శస్త్రాలు వాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, బలం పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అక్కడ ఓటింగ్ బలం. కానీ శస్త్రాలు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నాయి. ఆ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ స్థానాన్ని కాపాడుకోవడం పోరాటం చేస్తుంది.